క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జనవరి 26న మనము పునీత తిమోతి మరియు పునీత తీతుల పండుగను స్మరించుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా వీరిరువురి గురించి ధ్యానిద్దాం. వారి జీవితా నుండి క్రైస్తవులుగా మనము నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠాలను, సందేశాలను ఈ వాక్య పరిచర్యలో తెలుసుకుందాం. పునీత తిమోతి మరియు తీతులు అపోస్తలుడైన పౌలు గారికి ప్రియమైనటువంటి శిష్యులు, అనుచరులు. జనవరి 26 శ్రీసభ పునీత పౌలుకు అత్యంత ప్రియ అనుచరులైన తిమోతి, తీతుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఆదిమ క్రైస్తవ సంఘములో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వీరిద్దరూ మేత్రానులుగా బాధ్యతలను చేపట్టి సంఘాలను పటిష్టపరిచినటువంటి గొప్ప పునీతులు. వారిరువురు కూడా తమ జీవితాలను సువార్తకు, క్రైస్తవ సంఘ సేవకు అంకితం చేసుకున్నారు. తిమోతి గారు 64వ సంవత్సరంలో ఎఫెసు మొదటి మేత్రానులుగా పనిచేశారు. 93వ సంవత్సరంలో ఎఫెసు నగరంలో విగ్రహారాధనను వ్యతిరేకించినందులకు వేదసాక్షి మరణాన్ని పొందాడు. తీతు క్రీటు సంఘమునకు మేత్రానులుగా పనిచేశారు. ప్రార్థన, బోధనల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచాడు. అపోస్తోలిక ప్రేషితత్వంలో గొప్ప ఉత్సాహాన్ని చూపించాడు. క్రీస్తునందు సహవాసము, స్నేహము కలిగి జీవించాడు. తన ముదుసలి ప్రాయంలో ప్రశాంతమైన మరణాన్ని పొంది ఉన్నాడు. ఇంకా వీరిరువురి గురించి మనము అనేక విషయాలను తెలుసుకుందాం. మొదటిగా తిమోతి గారి గురించి తెలుసుకుందాం. తిమోతి అంటే దేవుణ్ణి గౌరవించటం అని అర్థం. తిమోతి లికోనియాలోని లిస్త్రా గ్రామానికి చెందినటువంటి వాడు. తల్లి యూనికే లేదా యూనిస మరియు అమ్మమ్మ లోయి. లిస్త్రాలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మారినది ఈ కుటుంబమే. పౌలు సువార్త ప్రచారమునకై లిస్త్రాకు వెళ్ళినప్పుడు క్రీస్తు శకము 46వ సంవత్సరంలో తిమోతితో అనుబంధం ఏర్పడింది. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి భక్తిగల యూదురాలు. యూదురాలైన తిమోతి అమ్మమ్మ మొదటిగా క్రైస్తవురాలిగా మారింది. తిమోతి తన చిన్నతనము నుండే హీబ్రూ గ్రంథముల పట్ల విద్యాభ్యాసాన్ని పొందియున్నాడు. ఎఫెసు మరియు తెస్సలోనిక సంఘాలలో తిమోతి పనిచేశాడు. పౌలుకు ప్రీతిపాత్రుడు, ప్రభునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు అనుమతితోనే సున్నతి కావింపబడ్డాడు. పౌలు తన లేఖలు రాయడానికి సహాయపడ్డాడు. మొదటిగా లిస్త్రాను పౌలు బర్నబాసులు సందర్శించారు. అచ్చటి ప్రజలు వారిని దేవుళ్ళుగా భావించి ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా ఆహ్వానించారు. కానీ ఆ తరువాత పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించినని భావించి పట్టణము బయటకు ఈడ్చివేశారు. చిన్నవాడైన తిమోతి ఆ సంఘటనను కనులారా చూడనప్పటికీ ఆ తరువాత తప్పక వినే ఉంటాడు. పౌలు రెండవసారి లిస్త్రాను సందర్శించినప్పుడు పెద్దవాడైన తిమోతిని తన సహచరునిగా తీసుకోవటం జరిగింది. యూదుల పోరు వలన తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించాడు. హస్తనిక్షేపణ వలన పౌలు సమక్షంలోనే పెద్దల చేత అభిషేకింపబడ్డాడు. ఆసియా, ఐరోపా ప్రేషిత పరిచర్య ప్రయాణాలలో తిమోతి పౌలును అనుసరించాడు. ఇరువురు కలిసి మొట్టమొదటిసారిగా ఐరోపాకు వెళ్ళటం జరిగింది. వారిరువురు కలిసి గలతీ, ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయాలలో సువార్తను బోధించారు. తెస్సలోనిక క్రైస్తవులను బలపరచుటకు పౌలు తిమోతిని వారి వద్దకు పంపటం జరిగింది. తిమోతి తిరిగి పౌలును కొరింథులో కలుసుకున్నాడు. కేవలం ఎఫెసులోనే ఇరువురు కలిసి దాదాపు 2 సంవత్సరములు కలిసి పనిచేశారు. ఎఫెసు నుండి పౌలు తిమోతిని మాసిడోనియాకు, బహుశా యెరూషలేము యొక్క విశ్వాసుల కొరకు వారికి ధన సహాయము చేయుటకై పంపియున్నాడు. చలికాలము క్రీస్తు శకము 57-58 సంవత్సరంలో తిమోతి కొరింథులో పౌలుతోనే ఉన్నాడు. ఆ సమయంలోనే తిమోతి కూడా పౌలు వెంట రోము నగరమునకు కొనిపోబడ్డాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారం
క్రీస్తు శకము 58వ సంవత్సరంలోని పెంతకోస్తు మహోత్సవమునకు ముందుగా ఆరంభంలో యెరూషలేమునకు ప్రయాణంలో తిమోతి కూడా పౌలుతోనే ఉన్నాడు. తిమోతి ముందుగా వెళ్ళి పౌలు కొరకు త్రోయ అనే నగరంలో వేచి ఉన్నాడు. పౌలు తనకు మొదటి లేఖ వ్రాయు సమయమునకు తిమోతి ఎఫెసు నగరంలో ఉన్నాడు. పౌలు మాసిడోనియాకు కూడా వెళ్ళాడు. పౌలు తిమోతిని ఎఫెసు నగరంలో త్వరలో కలవాలని ఆశించి ఉన్నాడు. ఇక తీతు గురించి తెలుసుకుందాం. తీతు గ్రీసు దేశస్థుడు, సున్నతి పొందని విశ్వాసము గల క్రైస్తవుడు, పౌలుకు తోటి మిషనరీ, నమ్మదగిన ప్రతినిధి. పౌలు పరిచర్య వలన తీతు విశ్వాసమును పొందాడు. పౌలు తీతును యెరూషలేము సమావేశమునకు తీసుకొని వెళ్ళాడు. మొదటి ప్రేషిత ప్రయాణంలో తీతు అంతియోకు నుండి యెరూషలేము వరకు పౌలు బర్నబాలను వెంబడించాడు. కొరింతు సంఘంలో వివాదాలు తలెత్తినప్పుడు పౌలు తన లేఖను ఎఫెసు నుండి కొరింతుకు తీతు ద్వారా పంపాడు. కొరింతు ప్రజలు మారుమనస్సు పొందుటలో తీతు విజయవంతుడైనాడు. తన చాకచక్యముతో అక్కడ సయోధ్యను కుదిర్చి పౌలుకు శుభవార్తను అందించాడు. ఈ మంచి వార్తను తీతు మాసిడోనియాలో ఉన్న పౌలుకు అందజేశాడు. ఈ విధంగా కొరింతు ప్రజలు మరియు పౌలు మధ్య సఖ్యతను నెలకొల్పడంలో తీతు ముఖ్య పాత్రను పోషించాడు. మరల యెరూషలేములోని ప్రజలకు సహాయమును సమకూర్చుటకు పౌలు తీతును కొరింతునకు పంపటం జరిగింది. తీతు 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం తీతు పౌలుతో క్రీటులో ఉన్నాడు. అచ్చటి సంఘములో ఇంకనూ తీర్చిదిద్దబడవలసిన వానిని క్రమపరచుటకును, ప్రతి నగరమునందు దైవ సంఘమునకు పెద్దలను నియమించుటకును తీతును పౌలు క్రీటులోనే వదిలి వెళ్ళటం జరిగింది. తీతుకు లేఖను విశ్వాసమునందు నా నిజమైన కుమారుడు అని పౌలు తీతును సంబోధిస్తూ రాశాడు. కుమారుడు తండ్రి కార్యమును కొనసాగించినట్లుగా పౌలు ఆరంభించిన అపోస్తోలిక ప్రేషిత కార్యమును తీతు కొనసాగింపవలెనని ఈ లేఖ ద్వారా పౌలు తీతుకు ఆజ్ఞాపించటం జరిగింది. తీతు తన ముదుసలి ప్రాయం వరకు సువార్తను ప్రకటించి ప్రశాంతంగా మరణించటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిమ సంఘ అభివృద్ధిలో పునీత తిమోతి, పునీత తీతులు చూపిన పట్టుదల, విధేయత నేటికి మనందరికీ కూడా గొప్ప ఆదర్శం. నేడు ప్రత్యేకంగా డీకనుల కొరకు, గురువుల కొరకు మరియు మేత్రానుల కొరకు ప్రార్థన చేద్దాం. వారు కూడా ఈ పునీతుల వలె క్రీస్తు సువార్త కోసం ఉత్సాహంగా పనిచేసేలా దేవుని కృపను మనందరము వేడుకుందాం. శ్రీసభ తొలినాటి పండితులు వీరిరువురి గురించి అపోస్తలుల వారసత్వానికి ప్రతిరూపాలు అని అభివర్ణించారు. పునీత జాన్ క్రిసోస్తం తిమోతి గురించి వ్యాఖ్యానిస్తూ, తిమోతి అనారోగ్యంతో ఉన్నప్పటికీ పౌలుతో కలిసి కఠినమైన ప్రయాణాలు చేశాడు. అతని భక్తి శరీరము కంటే ఆత్మశక్తిపై ఆధారపడి ఉండేది అని కొనియాడారు. తీతు గురించి చెబుతూ, తీతు ఒక బలమైన స్తంభం వంటివాడు, క్రీటు వంటి కఠినమైన ప్రదేశంలో కూడా సంఘాన్ని నిలబెట్టగల దీశాలి అని పేర్కొన్నారు. అలాగే చరిత్రకారుడైన యూసేబియస్ తన చర్చి హిస్టరీ పుస్తకంలో తిమోతిని ఎఫెసు నగరానికి మొట్టమొదటి మేత్రానులుగా మరియు తీతును క్రీటు దీవిలోని సంఘాలకు అధిపతిగా ధృవీకరించారు. అపోస్తలుల బోధనలను తదుపరి తరాలకు చేరవేసిన జీవమున్న వారధులు అని వారిరువురి గురించి వర్ణించాడు. 16వ బెనడిక్టు పోపు గారు 2006వ సంవత్సరంలో చేసిన ప్రసంగంలో వీరిద్దరి గురించి ఇలా చెప్పారు. తిమోతి మరియు తీతు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతున్నారు. అదేమిటంటే, సువార్త సేవ అనేది కేవలము ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ఒక బృందానికి, ఒక టీముకు సంబంధించినది అని. పౌలు ఒంటరిగా పనిచేయలేదు, అతను వీరిద్దరిపై ఆధారపడ్డాడు. ఇది క్రైస్తవ సేవలో సహాయము, సహకారము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. తిమోతి పౌలుకు కుమారుడి వంటివాడు, కానీ సేవలో అతనికి సాటిలేని సహచరుడు. పౌలు జైలులో ఉన్నప్పుడు కూడా తిమోతి ధైర్యంగా నిలబడ్డాడు. తీతు ఒక శాంతిదూత, వివాదాల్లో ఉన్న కొరింతు సంఘాన్ని
తన ప్రేమతో వివేకముతో మళ్ళీ పౌలు వైపుకు తిప్పగలిగాడు. అలాగే పోపు ఫ్రాన్సిస్ గారు తన సందేశాలలో వీరిని మిషనరీ ఉత్సాహానికి గుర్తులుగా పేర్కొన్నారు. తిమోతి మరియు తీతు తమ సుఖాలను వెతుక్కోలేదు. వారు పౌలు అడుగుజాడల్లో నడుస్తూ క్రీస్తు కోసం కష్టాలను అనుభవించటానికి సిద్ధపడ్డారు. నేటి గురువులు మరియు మేత్రానులు వీరిద్దరి వలె ప్రజల మధ్యకు వెళ్ళే గొర్రెల కాపరులుగా ఉండాలి. శ్రీసభ పండితుల ప్రకారం తిమోతి మరియు తీతు కేవలం చారిత్రక వ్యక్తులు కాదు, వారు అపోస్తోలిక పరంపరకు మొదటి సాక్షులు. వీరి ద్వారానే అపోస్తలుల బోధనలు నేటి మన వరకు సురక్షితంగా చేరాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత తిమోతి మరియు పునీత తీతుల జీవితాల నుండి నేటి క్రైస్తవులమైన మనము నేర్చుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను తెలుసుకుందాం. మొదటిగా వీరిరువురు తరాల మధ్య వారధి. తిమోతి జీవితంలో అతని తల్లి యూనికే, అమ్మమ్మ లోయిల పాత్ర చాలా ముఖ్యమైంది. ఇది నేటి క్రైస్తవ కుటుంబాలకు ఒక గొప్ప పాఠం. తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలకు చిన్నతనము నుండే విశ్వాసాన్ని ఎలా పంచివ్వాలో వీరి కుటుంబం నిదర్శనం. అలాగే వయస్సు అనేది ఒక అడ్డంకి కాదు. తిమోతి చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారు. అందుకే పౌలు, నీవు వయస్సున చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండాన్నట్టు చూచుకొనుము అని ధైర్యం చెప్పాడు. ఇది నేటి యువతకు గొప్ప ప్రోత్సాహం. అలాగే సంక్షోభ పరిష్కర్తగా తీతును మనం చూడవచ్చు. తీతు కేవలం బోధకుడే కాదు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. కొరింథు సంఘంలో గొడవలు, వివాదాలు జరిగినప్పుడు పౌలు నమ్మి పంపిన వ్యక్తి తీతు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడం ఎలాగో తీతు జీవితం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి క్రైస్తవులకు వీరిరువురి జీవితాలు ఇచ్చే సందేశం ఏమిటంటే, సువార్త బాధ్యత అనేది అందరిది. తిమోతి తీతులు కేవలం పౌలు వెనక నడవడం మాత్రమే కాదు, స్వయంగా బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నేడు క్రైస్తవులు కేవలం చర్చికి వెళ్ళేవారిగా మాత్రమే కాకుండా తమ పరిసరాల్లో క్రీస్తు ప్రేమను చాటి చెప్పే బాధ్యతను తీసుకోవాలి. అలాగే విశ్వాసములో వారసత్వము అని వీరి జీవితాలు మనకి నేర్పిస్తున్నాయి. మన విశ్వాసం మనతోనే ముగిసిపోకూడదు. తిమోతి అమ్మమ్మ నుండి తల్లికి, తల్లి నుండి తిమోతికి విశ్వాసం ఎలా ప్రవహించిందో మన తరువాతి తరాలకు కూడా మనం దైవభక్తిని వారసత్వంగా అందించాలి. అలాగే వీరిరువురి జీవితాల నుండి క్రీస్తునందు స్నేహము, సహకారాన్ని మనం అనుసరించాలి. పౌలు తిమోతి తీతుల మధ్య ఉన్న బంధం కేవలం గురు శిష్యుల బంధం మాత్రమే కాదు, అది క్రీస్తులో పెనవేసుకున్న గొప్ప స్నేహం. సంఘసేవలో ఒకరికొకరు సహకరించుకోవటం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవటం ద్వారానే దేవుని రాజ్యాన్ని నిర్మించగలమని వీరిరువురి జీవితాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే శ్రమలలో సహనాన్ని కలిగి ఉండాలని వీరిరువురి జీవితాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తిమోతి వేదసాక్షిగా మరణించాడు. తీతు చివరి వరకు క్రీటు దీవిలో సేవ చేస్తూ తన జీవితాన్ని గడిపాడు. విశ్వాసం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనను వెనకడుగు వేయకూడదనే పట్టుదలకు వీరిద్దరూ ప్రతీకలుగా ఉన్నారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత తిమోతి, పునీత తీతుల జీవితాలు నేడు మనందరికీ ఎంతో ఆదర్శం. మరి పౌలు ప్రియ శిష్యులు, అనుచరులు అయినటువంటి వీరిద్దరిని ఈరోజు స్మరించుకుంటున్న సందర్భంగా వీరి మధ్యస్థ ప్రార్థనల ద్వారా డీకనులను, గురువులను, మేత్రానులను దేవుడు అధికముగా ఆశీర్వదించి వారి సేవ ద్వారా ఇంకా అనేక మంది విశ్వాసంలో నడపబడాలని, క్రీస్తు గురించి, క్రీస్తు వెలుగు గురించి తెలుసుకొని నిజమైన మార్గంలో, నిజమైన రక్షణ మార్గంలో నడిపింపబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్.